ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయాల షాప్ను ఆయన సందర్శించి ఎరువుల నిల్వలు, పలు రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. మందుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యాధుల నివారణకు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. సో మరి ఇక్కడ ఆల్రెడీ 10th క్లాస్ స్టూడెంట్స్ మరి ఇతర స్టూడెంట్స్ అందరూ కూడా ఏ విధంగా చదువుతూ ఉన్నారు అనేసి కూడా వాళ్ళ లర్నింగ్ అబిలిటీస్ అంతా కూడా టెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ స్టూడెంట్స్ అంతా కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. సో ప్రభుత్వం చాలా మంచి మోడర్న్ ఫెసిలిటీస్తో కూడా మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ప్రొవైడ్ చేసి మోడర్న్ ఫెసిలిటీస్తో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్తో కూడా టీచింగ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డ్స్ కూడా వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్యానల్స్లో కూడా వాళ్ళంతా కూడా మంచిగా చదువుతూ ఉన్నారు. ప్లస్ వాళ్ళ కెపాసిటీస్ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఇంకా కూడా మనకు లాస్ట్ టైం మన జిల్లా వ్యాప్తంగా కూడా 97% వరకు పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఎస్ఎస్సి. సో ఈసారి దాన్ని మించి ప్రతి ఒక్కరు కూడా పాస్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో కూడా మన మొత్తం ఎడ్యుకేషన్ స్టాఫ్ అందరు, ఎడ్యుకేషన్ టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు.